జెమిలీ ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ విషయంపై ప్రజలు తెగ చర్చించుకుంటున్నారు. అసలు జెమిలీ ఎన్నికలు అంటే ఏమిటి? తొలిసారిగా దేశంలో ఎప్పుడు జరిపారు? మళ్ళీ ఎందుకు నిలిచిపోయాయి? ఈ ఎన్నికలతో ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరికి లాభం జరుగుతుంది? మళ్ళీ మోదీ ఎందుకు జెమిలీ ఎన్నికలను తీసుకొస్తున్నారు? దీనిపై ప్రతిపక్షాల మాట ఏంటి? ఇలాంటివి తెలుసుకునే ముందు మా తెలంగాణ వ్యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మేము చెప్పిన విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. జెమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించడంతో పార్లమెంటులో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పెట్టేందుకు మోదీ టీం సిద్ధమైంది. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే జెమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. 1952లో తొలి సాధారణ ఎన్నికల నుంచి 1967 వరకు లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు చాలా వరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే తర్వాతి కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ట్రాల శాసనసభలను బర్తరఫ్ చేయడం వంటి కారణాలతో జెమిలీ ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరపడం మొదలైంది. జెమిలీ ఎన్నికలు జరగాలంటే దాదాపు 18 రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని కోవింద్ కమిటీ చెప్పింది. ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 356, ఆర్టికల్ 324, ఆర్టికల్ 83/2, ఆర్టికల్ 172/1, ఆర్టికల్ 83కు సంబంధించి పలు సవరణలు అవసరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జెమిలీ ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణలతో కూడిన బిల్లును పార్లమెంటు ఉభయ సభలు కనీసం 67% సానుకూల ఓట్లతో ఆమోదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎన్నికల అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యంలో ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదముద్ర వేయాలి. అంటే 543 స్థానాలున్న లోక్సభలో కనీసం 67% అంటే 362 ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. దీంతో పాటు రాజ్యసభలో 245 సీట్లలో 67% అంటే 164 మంది సభ్యులు ఈ బిల్లును సమర్థించాలి. దీనికి తోడు కనీసం 14 రాష్ట్రాల అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉంది. మరోవైపు జెమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే లాజిస్టిక్స్ సమస్య అడ్డంకిగా మారుతున్నట్లు పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఈవీఎం యంత్రాలతో పాటు 100% వీవీప్యాట్స్ అందుబాటులో ఉంచడం అనేది పెద్ద సమస్యగా మారుతుంది. ఎన్నికల సామాగ్రిని భద్రపరచడానికి తగినన్ని గోడౌన్లు కూడా సమస్యగా మారింది. 15 ఏళ్లకు ఒకసారి ఈవీఎంలను మార్చాల్సి ఉంది. ఈవీఎంలలో 40% వరకు డెడ్ లైన్ దాటినవేనని నిపుణులు చెబుతున్నారు. ఇక 2009 లోక్సభ ఎన్నికలకు 1115 కోట్ల రూపాయలు, 2014లో అయితే 3870 కోట్ల రూపాయలు ఖర్చయితే 2019లో ఈ ఖర్చు 10,000 కోట్ల రూపాయలకు పెరిగినట్లుగా అంచనా. ఇక శాసనసభ ఎన్నికల నిర్వహణను కూడా పరిగణలోకి తీసుకుంటే ఒక్కొక్క రాష్ట్రానికి 250 కోట్లు ఖర్చవుతుందనుకుంటే మొత్తం 28 రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్సభ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు కలిపి అయ్యే ఖర్చు పెద్ద మొత్తంలో ఉండబోతోంది. ఇక జెమిలీ ఎన్నికలతో ఎలాంటి లాభాలు ఉన్నాయో చూసుకుంటే తరచూ వచ్చే ఎన్నికల కోడ్ వంటి అడ్డంకులు తప్పడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వాలు దృష్టి సారించవచ్చు. ఎన్నికల వ్యయం, సిబ్బంది వినియోగం, నిర్వహణ భారం తగ్గుతుంది. ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఒకేసారి ఎన్నికల నిర్వహణతో ఓటు వేయడానికి ప్రజలు తరచూ వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరమూ ఉండదు. ఉత్పాదకత పెరుగుతుందని కూడా చెప్పవచ్చు. మరోవైపు జెమిలీ ఎన్నికలతో నష్టాలు కూడా ఉన్నాయి. భారత్ వంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో ఒకేసారి ఎన్నికలు కష్టం. పారదర్శకతపై అనుమానాలు కలగొచ్చు. జెమిలీపై రాజ్యాంగంలో ప్రస్తావన లేదు కాబట్టి ఇప్పటికైతే ఇది రాజ్యాంగ విరుద్ధం. గడువులోపే ప్రభుత్వాలు పడిపోతే జెమిలీ లక్ష్యమే దెబ్బతింటుంది. అవిశ్వాసం ఎదుర్కొనే ప్రభుత్వాల విషయంలోనూ ఇది జరగొచ్చు. జెమిలీతో జాతీయ పార్టీలకు మేలు జరగొచ్చు. జాతీయ అంశాల ఆధారంగా అసెంబ్లీకి కూడా ప్రజలు ఓటేస్తే ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో దెబ్బతినే ప్రమాదం ఉంది. జెమిలీ నిర్వహణకు భారీగా సిబ్బంది, ఈవీఎంలు, వీవీప్యాట్స్ అవసరం ఉంటాయి. మరోవైపు జెమిలీపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానంతో ప్రాంతీయ పార్టీల గొంతును అణిచివేస్తారన్నారు. నియంతృత్వ ఏకపక్ష పాలనకు బీజేపీ నాంది కావాలనుకుంటోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వివరంగా చెప్పాలి ఎట్లా చేయబోతున్నారు జమిలీ ఎన్నికలు. ఎందుకంటే మొన్ననే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయినాయి. మరి పార్లమెంట్ ఎన్నికలు పూర్తయినాయి, తదుపరి ఎన్నికలు 5 ఏళ్లకి 2029లో ఉన్నాయి. మరి జమిలీ ఎన్నికలు అంటే నెక్స్ట్ ఎలక్షన్ లోపల మొత్తం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు రద్దు చేసి ఒకటేసారి తీసుకొస్తారా, లేదా దశల వారీగా తీసుకొస్తారా, ఏ రకంగా తీసుకొస్తారో కేంద్ర ప్రభుత్వం ముందు తన వైఖరి విడమర్చి చెబితే, ఎందుకంటే ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి జనవరి ఫిబ్రవరిలో. అసలు ఏం చేయబోతున్నారు? ఎందుకంటే ఒకవైపు సెన్సస్ చేయాలి, జనగణన చేయాలి, మరొక వైపు డీలిమిటేషన్ జరగాలి, మరొక వైపు విమెన్ రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించారు కాబట్టి దాన్ని అమల్లోకి తీసుకొని రావాలి, తదుపరి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నారు. ఇది ఏ రకంగా తీసుకొస్తారు? కేంద్ర ప్రభుత్వం విడమర్చి వివరంగా చెప్పిన తర్వాత మా పార్టీ కూడా అభిప్రాయాన్ని మీతో నేను పంచుకుంటాను. ఇక ప్రస్తుతం ఉన్న రాజ్యాంగ పరిధిలోనే ఎన్నికలు స్వేచ్ఛగా ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా జరిగే విధంగా చర్యలు చేపట్టడానికి ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలని కామ్రేడ్లు సైతం కన్నెర్ర చేస్తున్నారు.